నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో తొలి రోజు దాఖలు కాని అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఆటోనగర్లో వ్యాపారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం, అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెనాలిలోని స్థానిక ఆటోనగర్ అసోసియేషన్ హాల్లో గురువారం జరిగిన సమావేశానికి నాదెండ్ల మనోహర్తో కలిసి పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అమెరికా నుండి ఆంధ్రాకు ఆయన త్వరగా రావచ్చేమో కానీ విజయవాడ నుండి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకరంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు. రోడ్లు, నీళ్లు వంటి కనీస సౌకర్యాలకు బదులు ఓట్లు కొనుక్కోవాలనే దుష్ట ఆలోచనలో ఈ జగన్ ప్రభుత్వం ఉందన్నారు. లారీ డ్రైవర్ల నుండి పన్నుల రూపేణా గతం కంటే 200% ఎక్కువగా ఈ ప్రభుత్వం సామాన్యుల నుండి వసూలు చేస్తుందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే మైక్రో రుణాలు, అసోసియేషన్ సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు చూస్తామంటే చుట్టుపక్కల గత 5 సంవత్సరాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎంత సమస్య ఉందో మీ అందరికీ నాకంటే కూడా ఎక్కువ తెలుసు. నాకు కూడా తెలిసింది. ఎందుకంటే విజయవాడ నుంచి తెనాలి వస్తా అంటే అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్గా రావచ్చు, కానీ విజయవాడ నుంచి తెనాలికి మాత్రం టైం వస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒళ్ళు ఊనం అయిపోతూ ఉంది. దీంతో చాలామంది ప్రమాదాలు బారిన పడుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఇక్కడ చెప్తా ఉన్నారు, మొన్న కొల్లిపురం మండలంలో కూడా దాదాపు 30 మంది చనిపోయారంట. ఏదైతే కానీ రోడ్ యాక్సిడెంట్ కానీ ఇంకోటి కానీ ఏదైనాడికి చాలా బాధాకరం. ఎందుకు జరుగుతున్నవని కూడా మీరు అందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ల రాజకీయానికి తెరదీశారు. అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఇవేంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. రోడ్డు వేసారంటే ఏదో గవర్నమెంట్ చేస్తుంది, నాకు పర్సనల్గా ఉపయోగపడేది కాదు అని అనుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి 3,000, 2,000, 5,000 ఇట్లా చేసుకుంటా పోయి ఆయన ఓట్లు కొనుక్కునే పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికి, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలైనా ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మనుషులకు తిరగడానికి రోడ్లుండవు, తాగడానికి నీళ్లుండవు, పీల్చడానికి గాలి కూడా ఉండదు. అలాగే తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ ఆటోనగర్ ద్వారా 4,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఆటోనగర్లో కష్టపడే వారికి సహకరిస్తున్న సభ్యులకు అభినందనలు తెలిపారు. తాను ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో సోలార్ ప్లాంట్, పెదరావూరు, నందివెలుగు 4 లైన్ల రహదారి తదితర ప్రతిపాదనలు, కేటాయింపులు చేశానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఉన్నతమైన ఆలోచనలతో తాను పెమ్మసాని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, తమ ఇరువురికి ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను నాదెండ్ల కోరారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీకు మన పార్లమెంట్ అభ్యర్థి గారిని పరిచయం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యవర్గం నుంచి సభ్యులందరూ కూడా వచ్చి ఒకరోజు మేము కూడా ఆహ్వానించుకుంటాం. ప్రత్యేకంగా ఎంపీ గారు కూడా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తపరిచినప్పుడు తప్పకుండా ప్రతి గురువారం ఆయన తెనాలి కేటాయించారు కాబట్టి గురువారం రోజు సాయంత్రం 4ంటికే మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించాల్సింది అభివృద్ధి అనేది మీ అందరం ఒక బాధ్యతగా తీసుకుంటాం. పదవులు అనేది అలంకరణ కోసం కాదు, ఖచ్చితంగా మన ప్రాంతానికి, మన సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మా తండ్రి గారు మొట్టమొదటిసారి ఈ ఆటోనగర్ నిర్మాణం కోసం ఆ రోజు సంవత్సరపాలెం గ్రామం నుంచి ఈ భూమి ఆ రోజు ఎలిమినేట్ చేయించి మన తెనాలి నియోజకవర్గానికి ఒక ఆటోనగర్ ఉండాలని చెప్పి అప్పుడు మా నాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 1989లో ఆ రోజున ఈ ఆటోనగర్ స్థాపించడం జరిగింది. సుమారు 500 మంది ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. 500 మంది ఈరోజు 4,000 మందికి మీరు ఉపాధి కల్పించగలుగుతారు. కానీ స్టీల్ ఫ్యాక్టరీలు క్రమేపీ ఇంకా మారి కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని రాము గారు ఉన్నారు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు.
సో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లు సరఫరా మనకి తెనాలి నుంచి జరుగుతున్నాయంటే నిజంగా మనందరం కూడా గర్వపడాలి. అంటే తెలిసిన కేసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది కొత్త టెక్నాలజీ కొత్త ఆలోచనతో రావచ్చు. నేను ఆ రోజున రాష్ట్ర విభజన జరగకపోతే భారతదేశంలో మొట్టమొదటి ఆటో నగర్ ఉచితంగా విద్యుత్ ఇవ్వగలిగింది తెనాలి ఆటో నగర్ను మార్చేవాళ్ళం. ఆ రోజున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాకు శివగారు ఆల్రెడీ ఒక ఉత్తరం ఇచ్చారు. నేను మీకు మాట ఇస్తున్నాను, ఒక శాసనసభ్యుడిగా, చంద్రశేఖర్ గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మేమిద్దరం కలిసి తప్పకుండా మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఆటో నగర్కి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా మీరు కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని మీ బిజినెస్ని మరింత పెంచుకునే విధంగా మీకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కూడా కల్పించడానికి మా ముందు మేము తప్పకుండా మీకు కృషి చేస్తాం. ఆ విధంగా స్కిల్ బిల్డింగ్ అనేది తప్పకుండా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి హెల్ప్ చేస్తామని మనస్ఫూర్తిగా సందర్భం తెలుపుకున్నాం. ఎన్నికల సమయం మేము పరిచయ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే మీరు జాగ్రత్తగా ఎటువంటి అభ్యర్థుల కోసం మనం ఓటు వేయాలనేది మీరు ఆలోచించుకోవాలి. మన ప్రాంత అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వచ్చాం. అందులో భాగంగా మేము ఇద్దరం కూడా అభ్యర్థులుగా నిలబడ్డాం. ఇక్కడ ఎవరికి కూడా వ్యక్తిగతంగా మా కోరికలు లేకపోతే మాకేదో సంపాదించుకునే తపన లేదు. మేము నిలబడేది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా ఈ రోజున రాష్ట్రంలో అందరినీ కదిలించింది ఏంటంటే స్పందించగలిగే మనస్తత్వం ఆయనలో ఉంది కాబట్టి అటువంటి భావాలున్న వ్యక్తులందరూ కూడా కలిసి పనిచేసుకుంటే తప్పకుండా మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని నమ్మకం మనలో ఉంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ చిక్కపల్లి శివనాగేశ్వరరావు, జనసేన నాయకులు తోటకూర వెంకటరమణ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నావత్తు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనకన్నా 20 సంవత్సరాల ముందరి ఆటో నగర్, మన ఆటో నగర్ అభివృద్ధికి కారణం మన స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే స్పీకర్ గారు కానీ అందరూ మనకి చేశారు. కాకపోతే ఇప్పుడు మన ఆటో నగర్ కూడా పెద్ద సమస్య ఏంటంటే మురుగునీరు బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. అప్పుడు కూడా మనోహర్ గారు ఉన్నప్పుడు, రాజా గారు ఉన్నప్పుడు కూడా ట్రై చేశాము, కానీ ఆ సమస్య పరిష్కారం వల్ల ఇప్పుడు అదేమో కదా. దానివల్ల ఏంటంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, సంవత్సరం రూపాయల రైతులు. అందుకోసం అని చెప్పి నేను సభాముఖంగా చంద్రశేఖర్ గారిని, మనోహర్ గారిని అడుగుతుంది ఏంటంటే రాబోయే కాలంలో మా ఆటో నగర్ ఆ సమస్యని సంయుక్తంగా ఇద్దరూ కలిసి ఆ సమస్యని పరిష్కరించవలసిందిగా ఆటో నగర్ సభ్యులందరి తరఫున నేను మనోహర్ గారిని, చంద్రశేఖర్ గారిని సభాముఖంగా కోరుకుంటున్నాను. తెనాలి అమరావతి కాలనీలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ మరో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. సిఆర్డీఏ ప్లాన్ ప్రకారం అప్రూవల్ కోసం 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈరోజు గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు అందరము మా ఏసీబీ డీజీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏపీ సిఆర్డీఏ జోనల్ ఆఫీస్ తెనాలిలో ఈరోజు ఇక్కడ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ అలాగే జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న లేల చంద్రశేఖరరావు గారు, అలాగే బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా ఇదే ఆఫీస్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేంద్ర సాయినాథ్ అనే వ్యక్తులు ఒక లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్, అంటే ఒక ప్రైవేట్ పర్సన్ లైసెన్స్ ఉంటుంది బిల్డింగ్స్ సంబంధించి లైసెన్స్ టెక్నికల్ పర్సన్ ద్వారా ఒక వ్యక్తిని 30,000 డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ 30,000 ఆ కంప్లైంట్ యొక్క వాళ్ళ కజిన్ G+3 బిల్డింగ్ కట్టుకుంటుంటే దాని అప్రూవల్కి సంబంధించిన ప్రాసెసింగ్ అంతా అప్రూవ్ చేయడానికి గాను 30,000 డిమాండ్ చేసి అది ఈరోజు ఎల్టీపీ ద్వారా వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నాక మేము అది దగ్గరగా పట్టుకోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. G+3 బిల్డింగ్ వడ్లమూడి విలేజ్, చేప్రోలు మండలం. మహేంద్రమూర్తి ఏసీబీ గుంటూరు రేంజ్, అలాగే మా డిఎస్పీ సత్యానంద్, ప్రతాప్ కుమార్,
మరియు ఇన్స్పెక్టర్లు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికలలో తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ బస్టాండ్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్, ఆర్టీసీ సిబ్బంది, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మే 11వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. ఆ రోజు మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎండలో చెప్పేసి కాకుండా అక్కడికి రండి. మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి. చక్కటి షామియానాస్, అలాగే డ్రింకింగ్ వాటర్, ఇంకా ఫ్యాన్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ 85+ ఏజ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు అక్కడికి వచ్చి ఓటు వేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకు హోమ్ ఓటింగ్ అనేటువంటి ఆ యొక్క సౌకర్యం ఇచ్చారు. సో అందువల్ల ఈసారి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఓటరుగా ఎన్రోల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. సో సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవడం. అదేవిధంగా డిఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే వారి యొక్క ఎంతో విలువైన సమయాన్ని ఓటుపై అవగాహన కార్యక్రమంలో వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా, డ్రైవర్లు, కండక్టర్లు, స్టాఫ్, అలాగే క్లీనర్లు అందరినీ ఇక్కడ ఉంచి వారందరికీ కూడా ఫామ్ 12A ఎలా సో ఏ విధంగా వస్తుంది, ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏంటి విషయాలపైన చక్కటి అవగాహన ఇచ్చారు. ఓటు హక్కు ఎంత జాగ్రత్త వాడుకుంటే అంత మంచి క్వాలిటీ లీడర్షిప్ కానీ అంత మంచి ప్రజలకి మేలు జరిగిద్దనే ఉద్దేశాన్ని చక్కగా అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి మా తెనాలి డిపో నుంచి సుమారుగా రోజుకి ఒక 30,000 మంది 30 నుంచి 35,000 మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. దాదాపుగా ఈ టైంలో ఈ 12-12:30 నుంచి వచ్చే ప్రయాణికులందరికీ టచ్ చేసి అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఈ విధంగా అవేర్నెస్ పబ్లిక్లో కానీ మా ఎంప్లాయీస్లో కానీ అవేర్నెస్ తీసుకొచ్చినందుకు వారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం యువతుల వివాహాల నిమిత్తం జహాజ్ వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక చిన్రావూరులోని ట్రస్ట్ నిర్వాహకులు మరియు టీడీపీ నాయకులు ఖలీల్ నివాసం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా మరియు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని వీటిని అందజేశారు. తెనాలి, మంగళగిరి, వేమూరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 16 మంది ముస్లిం యువతులకు సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే జహాజ్ వస్తువులను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ సభ్యులు ఖలీల్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ కుద్దూస్, మైనార్టీ నాయకులు షేక్ మొహద్దీన్, ఖర్జూర్ సుబానీ, షేక్ నాజర్, షేక్ అబ్బాస్, షేక్ అన్వర్, షేక్ గౌసియా, షేక్ నఫీజ్, రమ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి తెనాలి చుట్టుపక్కల గ్రామాలు కానీ, మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం, పర్సూరు నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 16 మంది పేద ముస్లిం మహిళా యువతుల పెళ్లిళ్ళకి కావాల్సినటువంటి జహేజ్ సామాగ్రి మరి ఈరోజు ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ఎన్ఆర్ఐ USA నుంచి ఈరోజు వచ్చిన్నారు. వారి చేతి మీదుగా ఇది 18వ సంవత్సరం కార్యక్రమం.
వారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి ట్రస్ట్ చైర్మన్గా నేను, ట్రస్ట్ కార్యదర్శి గౌసియా బేగం గారు అందరం కలిసి మరి సంయుక్తంగా ఈరోజు 8 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా రేపు ఆదివారం రోజు 20 మంది స్కూల్ కాలేజీ పిల్లలకి మరి స్కాలర్షిప్లు, మెరిట్ స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం కల్పించేందుకోసం ట్రస్ట్ ఏంటంటే ఒక 2 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఫండ్ కింద కేటాయించి వాళ్ళ చదువు కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించి చదివించాలనేటువంటి సంకల్పం తీసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.